బాలకృష్ణ బోయపాటి మూవీలో లాజిక్స్ ఎతికే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందా? నీ పాకెట్లో ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఉంటుందా? కాకినాడ కాజాలో కాకినాడ ఉంటుందా? బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కనిపిస్తాడా? అర్థమైందా రాజా? హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. అఖండ 2 మూవీ రివ్యూ. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటేంటంటే, యాజ్ ఏ సినిమా లవర్ ఆర్ ఒక గ్లోబల్ రేంజ్ కంటెంట్ని చూసుకుంటే ఈ మూవీ వాళ్ళ కోసం కాదు, చాలా దూరంగా ఉండండి, దట్స్ బెటర్ ఫర్ యూ. లేదు, మనకి తెలుసు మూవీలో ఏముంటుంది ఏముండదు, బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే ఓకేస్గా ఉంటాయి, లాజిక్స్ గాల్లో ఉంటాయి, ఎమోషన్స్ చాలా ఓవర్ ద టాప్లో ఉంటాయి. బట్ కొన్ని మూమెంట్స్ అవి మనల్ని ఎలాగైనా సాటిస్ఫై చేస్తాయి. ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వచ్చినట్టయితే ఈ మూవీ నచ్చుతుంది డెఫినెట్గా. సో ఈ రెండిట్లో నాది ఏ కేటగిరీ అంటే సెకండ్ కేటగిరీ. ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసు, అండ్ ఎలా ఉంటుందో తెలుసు, అండ్ ఎందుకు వెళ్తున్నానో తెలుసు. ఇలా చూశాను కాబట్టి ఐ లైక్ ద మూవీ, నచ్చింది నాకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. థియేటర్ మొత్తం ఊగిపోయింది. సో నాలాగే ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి, గో ఫర్ ఇట్. అండ్ పక్కా పైసా వసూల్ ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు అంటిల్ ద టైటిల్ కార్డ్. అండ్ దాని తర్వాత బోయపాటి టెంప్లెటే ఇంకా వెళ్తూ ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే స్టోరీ ఉంది భయ్య ఈ ఫస్ట్ హాఫ్లో. అండ్ ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది, ఏదో చూపించేద్దామని కాకుండా ఏదో చెప్దామనే ఒక ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది మూవీలో. అండ్ బాలకృష్ణ గారి ఎంట్రీ ఇంత సింపుల్గా ఉంటుందని అనుకోలేదు. జస్ట్ ఒక నార్మల్ బీజియంతో అలా నడుచుకుని వచ్చేస్తారు అంతే. ఇంకా ఫైట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ హెవీగానే ఉంటాయి. అండ్ సంయుక్త గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి భయ్య. చాలా మంచి క్యారెక్టర్, ఏదో ఒక అలా ట్రాక్ లాగా కాకుండా ఒక మంచి జెన్యున్ పర్పస్ ఉంటుంది మూవీలో. ఇంకా హర్షలి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెయిన్ పాయింట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రీ ఇంటర్వెల్కి వచ్చేస్తుంది. అండ్ నిజంగా చెప్తున్నా, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు థియేటర్ మొత్తం గోల గోల, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వలే ఎవ్వరు. మైండ్ పోయింది ఇంటర్వెల్ అయితే, మ్యాడ్నెస్ అసలు. ఇంకందరూ సీట్ నుంచి లేచి జై బాలయ్య అనడం తప్ప ఇంకేం చేయలేదు. ఇలా ఫస్ట్ హాఫ్ ఒక ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫీల్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కోసం ఫుల్గా హైప్ సెట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం అన్ని లిమిట్స్ అండ్ రూల్స్ని క్రాస్ చేస్తుంది. అండ్ ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినా దానికంటే ఇంకా పైనే ఉంటుంది అన్ని యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ ఇక్కడ యాజ్ ఏ బాలకృష్ణ బోయపాటి కాంబో మూవీలా చూసినా కూడా ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం లెవెల్ తగ్గిందని చెప్పాలి. ఆది పెన్నిశెట్టి రోల్ చాలా అన్నెసెసరీగా అనిపించింది. అసలు యూజే లేదు మూవీలో, జస్ట్ లెంత్ పెంచడానికి తప్ప. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అన్నీ మోస్ట్లీ ఉంటాయి, దానితో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా పెట్టారు. అవన్నీ పర్వాలేదు అనిపిస్తుంది, కొంచెం డ్రాగడ్ ఫీలింగ్తో. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ వన్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు ఈసారి సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆయనకి ఇది బాగా సూట్ అవుతుంది. డాకు మహారాజులో కూడా ఇదే వర్కౌట్ అయింది. సంయుక్త గారు ఇందాక చెప్పినట్టు చాలా మంచి రోల్, అండ్ ఆమె బాగా పర్ఫామ్ చేసింది. హర్షాలి ఎంట్రీ సీన్లో చూసిన తర్వాత వాహ్ అనిపించింది. కానీ దాని తర్వాత డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ వాయిస్ విన్న తర్వాత ఏముంది అనిపించింది. యాక్టింగ్ వైజ్ బాగానే చేసింది, బట్ ఆ డబ్బింగే సెట్ అవ్వలేదు. ఆది పెన్నిశెట్టి గారి రోల్ అన్నెసెసరీ, అసలు స్టోరీలో జెల్ అవ్వలేదు సరిగ్గా. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ పేరు నాకు తెలియదు, బట్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంత హడావిడిలో కూడా బాగా రెజిస్టర్ అయింది. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగో గట్టిగా కొడతాడు కాబట్టి. బోయపాటి గారు తన స్టైల్లోనే మూవీ తీశారు. ఆయన సీతయ్య, ఎవరి మాట వినరు, ఆయనకి నచ్చిందే తీస్తారు. నెగిటివ్స్ ఏం లేవా అంటే అదే, ఇట్ డిపెండ్స్. మనం బ్రెయిన్ వాడితే అన్ని నెగిటివ్సే కనిపిస్తాయి, లేకపోతే ఫుల్ టైం పాసే. అలా ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళి వచ్చేయాలి అంతే. లాజిక్స్ గురించి అంటారా, న్యూటన్ అయినా సరే వన్స్ బాలకృష్ణ సినిమా చూడటానికి థియేటర్కి వస్తే జై బాలయ్య అనాలి, కానీ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మాట్లాడకూడదు, అది రూల్. అండ్ నేను ఇప్పటిదాకా చెప్పిన రివ్యూ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బాలకృష్ణ బోయపాటి మూవీ. బట్ మీ ఎక్స్పీరియన్స్ మీరు మూవీ చూసే ఇంటెన్షన్ బట్టించి ఉంటుంది. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. సో దట్స్ మై రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి 3/5. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. గో టు ద థియేటర్ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాడ్నెస్.